ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే బోండా ఉమ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న విభేదాలు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలుగులపూడి శ్రీనివాస్, ఎంపీ కేసినేని చిన్ని మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తాజా పరిణామాలతో అసమ్మతి గణం తారాస్థాయికి చేరిందన్న టాక్ వినిపిస్తోంది. రాజధాని ప్రాంతంలోని నేతల మధ్య విభేదాలు పార్టీపై చూపుతున్న ప్రభావం ఏంటి, అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకసారి శివ దగ్గరికి వెళ్దాం. విజయవాడ శివ, ఏంటి తలనొప్పి? ఇది ఎప్పటికీ పంచాయతీ తీరదా? ఒక పంచాయతీ తర్వాత ఇంకొక పంచాయతీ. విజయవాడ పార్లమెంటు పరిధి తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తలనొప్పిని పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్లమెంటుకి సంబంధించి ఎంపీ కేసినేని చిన్ని ఉన్నారు. ఆయనతో పాటు ఒక కీలకమైన కమిటీ వేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జగ్గేపేట, తిరువూరు, నందిగామ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి గత కొంతకాలంగా వరుసగా విభేదాలు. కొలికపూడికి సంబంధించి ఎంపీతో విభేదాలుంటే పార్టీ తీరు అలాగే రెండో వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి నందిగామ ఎమ్మెల్యే అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక జగ్గేపేటకు సంబంధించి జనసేన నేతకు ప్రాధాన్యత ఇస్తున్నారు, తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోండా ఉమా చేసిన వ్యవహారాలు పెనుదుమారం లేపినాయి. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సత్యకుమార్ ఏమో బీజేపీ నుంచి ఉండడంతో తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డ. ఈ నేపథ్యంలోనే త్వరలోనే 3 మెన్ కమిటీ చేసి విజయవాడ పార్లమెంట్ని పూర్తి స్థాయిలో చక్కదిద్దేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. అశోక్, శివ, ఆల్రెడీ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటున్నారు. అయినా కూడా నేతల్లో ఎందుకు మార్పు రావట్లేదు? ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పార్టీ. అటువంటి పార్టీలో వరుసగా విభేదాలు రావడానికి కారణం 2 అంశాలు. ఒకటి, తాము భారీ స్థాయిలో మెజార్టీతో గెలిచాము, నియోజకవర్గంలో తాము చెప్పిందే వేదం, తమ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ కానీ లేకపోతే వేరే పరిశీలకుడు కానీ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అనే దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గాల్లో కూడా విభేదాలు వస్తున్నాయి. ఒకటి, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కో రకమైన అంశాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో ఎంపీతో ఎమ్మెల్యే గొడవ ఉంటే మరొక నియోజకవర్గంలో వేరే పార్టీ నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో జన సైనికులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు ఆ పార్టీలో చేరుతూ అక్కడ 2 వర్గాలుగా ఏర్పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కో రకమైన అంశం ఉంటే, ఇక విజయవాడ నగరంలో ఉన్న 3 ఎమ్మెల్యేలకు సంబంధించి సుజనా చౌదరి బీజేపీలో ఉన్నారు, టీడీపీ నేతలు సఖ్యత లేదు. ఇక బోండా ఉమా సంబంధించి నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరించడంతో ఎంపీని అలాగే పార్టీ శ్రేణులు కలుపుకోపోవట్లేదని చెప్పి బోండా ఉమా విభేదాలు. అలాగే సీనియర్ సంబంధించి గద్దె రామ్మోహన్ రావు ఉంటే ఆయనకు సంబంధించి మొదటి నుంచి తాను సీనియర్గా ఉన్నాను, అలాగే తమ సతీమణి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ తనకు తెలిసే చేయాలని చెప్పి ఆయన పడుతూ ఇట్లా ఒక్కొక్క విషయానికి సంబంధించి ఒక్కొక్క అంశం తెర మీద ఉంటే విభేదాలు ఒక్కొక్కసారి ఓకే శివ, చూద్దాం. ఇది పొలిటికల్ పార్టీల్లో బేసిక్ గా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉండే రగడే. సో ఇంటర్నల్ గా ఎలా పరిష్కరిస్తే ఇదే ప్రజా సమస్య కాదు. నిజానికి ఇంటర్నల్ పార్టీ ఆ పార్టీకి నష్టం, సరి చేసుకోకపోతే వాళ్ళకి నష్టం. ప్రజలకు సంబంధించిన సమస్య అయితే మనం నిజంగా కోచింగ్ చేయొచ్చు, నిలదీయచ్చు. పార్టీ ఇంటర్నల్ గా జరిగే వార్తల జోలికి మేము కూడా వెళ్ళాం. నిజానికి కొట్టుకోండి, తిట్టుకోండి, ఏదైనా చేసుకోండి, మీ పార్టీని మీరే నాశనం చేసుకోండి. మాకు అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన వార్తలు మాత్రం మీకు పైన కావాలి.